ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నెక్స్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి, లైక్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, మనకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించి ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో, మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ స్క్రోల్ అవుతుంది. మీకు కంప్లీట్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన స్కెడ్యూల్ అనేది అది డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి స్కెడ్యూల్ అనే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయమని చెప్పారు. సో మీరు ఇంపార్టెంట్ డేట్స్ అనేది తెలుసుకోవాలి అంటే ఫర్దర్ డేట్స్ ఏవైనా కూడా స్కెడ్యూల్లో అయితే ఉంటుంది. స్కెడ్యూల్ పైన క్లిక్ చేస్తే సో మనకు సంబంధించి ప్రజెంట్ ఏపీ డీడబ్ల్యూసెట్ యొక్క డేట్స్ అయితే మీకు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. టెంటేటివ్ స్కెడ్యూల్ ఫర్ ది డీడబ్ల్యూసెట్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకు దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేది 10th జూన్ 2026 నుంచి అయితే అవైలబుల్లో ఉంటాయని అయితే మెన్షన్ చేశారు. మనకు వెబ్సైట్లో వచ్చేసి 11th జూన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందంటే 11th జూన్ 2026 నుంచి మనకు సంబంధించిన హాల్ టికెట్స్ అయితే మనము డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మేము 11th జూన్ 2026 రోజు ఒక డీటెయిల్ వీడియో చేస్తాం. దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 1st జూలై 2026 రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు ఆ రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అలా చేశారో అది ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ టైమింగ్స్కి ఉంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనకు ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించి 2 సెషన్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. మీకు ఏదో ఒక సెషన్స్లో ఈ యొక్క 1st జూలై రోజు అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు మీరు అలాట్ చేయబడిన సెంటర్కి వెళ్ళేసి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మనకు ఆన్లైన్ బేస్డ్ అయితే ఉంటుంది. దట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫస్ట్ టైం రాసే ఆస్పిరెంట్స్కి మీరు సిబిటి ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. అండ్ తర్వాత మనకు సంబంధించి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క రిజల్ట్ కావచ్చు, దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్, అదర్ థింగ్స్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారంటే సో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజెంట్ స్కెడ్యూల్ ద్వారా. సో తర్వాత దీన్ని ఎక్స్టెండ్ చేయడం కానీ రివైజ్ చేయడం కానీ ఉంటే నేను అప్డేట్ అయితే ఇస్తాను. 4th జూలై 2026 రోజు దీనికి సంబంధించిన అఫీషియల్ రిజల్ట్ అయితే ఇస్తారు. డేట్ ఆఫ్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది రిజల్ట్ కావచ్చు, క్యాండిడేట్స్కి ఎన్ని ర్యాంక్స్ రావడం జరిగింది స్టేట్ వైజ్గా అనే ఇన్ఫర్మేషన్ అయితే సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకు 4th జూలై రోజు అయితే వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే కాలేజెస్ లిస్ట్ అనేది సో మనకు ప్రజెంట్ డీడబ్ల్యూసెట్కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజెస్ ఆఫర్ చేస్తున్నాయి, తెలుగు మీడియం ఏ కాలేజెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఏ కాలేజెస్ ఉన్నాయి, ఉర్దూ మీడియంలో ఏ కాలేజెస్ అనేది మనకు సంబంధించిన కోర్స్ని ఆఫర్ చేస్తుంది అనేది సో ఇక్కడ 5th జూలై 2026 రోజు మనకు తెలుస్తుంది. అండ్ ప్రీవియస్లో ఆల్రెడీ మేము కాలేజెస్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది 2025కి సంబంధించి. ప్రజెంట్ మీకు లిటిల్ బిట్ క్లారిటీ కావాలంటే ఆ లిస్ట్ రిలేటెడ్ వీడియో అయితే చూడండి. తర్వాత మనకు ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అయితే ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అనేది 10th జూలై నుంచి 15th జూలై వరకు అయితే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే ఏం లేదు, మీరు యొక్క డిఎల్ఈడి ఏదైతే ఉందో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఏ కాలేజ్లో అయితే చేయాలనుకుంటున్నారో ఆ కాలేజెస్ అనేది చూజ్ చేసుకోవాలి. ఆర్డర్ ప్రకారం చూజ్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క డిస్ట్రిక్ట్ లోకల్ని బట్టి, మీకు యొక్క కేటగిరీని బట్టి, మీకు వచ్చిన ర్యాంక్ను బట్టి మీరు కాలేజెస్ పెట్టుకుంటే సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. హాల్ టికెట్ నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఏ ప్రాసెస్ ఉన్నా మేము అప్డేట్ ఇస్తాము. బట్ డేట్స్ వచ్చేసి ఏంటంటే వాటికి 10th జూలై నుంచి సో 15th జూలై వరకు అయితే ఉంది. అండ్ మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ బట్టి, మీ కేటగిరీని బట్టి, మీకు సంబంధించిన ర్యాంక్ను బట్టి మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ సో మనకు 16th జూలై 2026 రోజు అయితే రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. 16th జూలై రోజు మీకు సంబంధించి ఏ కాలేజ్లో సీట్ రావడం జరిగింది అనేది తెలుస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ మనకు వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అయిపోయాక వెరిఫికేషన్ ఉంటుంది ఏపీ డీడబ్ల్యూసెట్ వారికి. సో వెరిఫికేషన్ ఎవరైతే సీట్ అలాట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో అలాంగ్ విత్ ది ఆల్ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడైతే సీట్ అలాట్ చేయడం జరిగిందో ఆ కాలేజ్కి వెళ్ళేసి మీరు రిపోర్ట్ చేయాలి. వెరిఫికేషన్ కూడా అక్కడే ఉంటుంది. సో మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజెస్ స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే వెరిఫికేషన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళు మనకు కంప్లీట్ స్కెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత నేను డీటెయిల్ వీడియో చేస్తాను వెరిఫికేషన్ సంబంధించి అయితే. సో వెరిఫికేషన్ అనేది సో మీకు ఎక్కడైతే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లోకి వెళ్ళేసి అడ్మిషన్ లెటర్ అనేది సబ్మిట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. సో గౌట్ డైట్ అంటూ ఇష్యూ ఆఫ్ ది ఫైనల్ అడ్మిషన్ లెటర్ అంటూ సో ఓన్లీ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా మ్యాక్సిమం ఆఫ్ ది సో మీరు వెరిఫికేషన్కి అయితే గవర్నమెంట్ డైట్ కాలేజ్కి వెళ్ళాలి. మీ డిస్ట్రిక్ట్ నియర్ బై
ఏదైతే ఉంటుందో లేదా మీకు అలాట్ చేసిన డైట్ కాలేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళేసి వెరిఫికేషన్ అటెండ్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్ అయినట్టుగా ఫైనల్ రిసిప్ట్ అయితే వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో రిసిప్ట్ ఇచ్చిన తర్వాత అండ్ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. మనకు 25th జూలై నుంచి ఫస్ట్ క్లాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ స్కెడ్యూల్కి సంబంధించి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి కూడా మీరు క్వైరీ చేస్తారు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని మీరు క్వైరీ చేస్తే సో ది మాస్టర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి వాట్సాప్ ఛానల్ కానీ మీరు టెలిగ్రామ్ ఛానల్ కానీ ఫాలో అయినట్టయితే ఈజీగా మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇదేమో వాట్సాప్ ఛానల్. ఇది వాట్సాప్ ఛానల్లోకి వచ్చేసి మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్ అని మీరు సెట్ చేసినట్టయితే ఆ రిలవెంట్ డేటా ఏమన్నా ఉంటే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి ఏపీ సెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటూ మన దగ్గర 2025కి సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. 2023కి సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్ కీ ఉంది. అండ్ 2024 ఓన్లీ ఒకటే క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. తర్వాత 22 కావచ్చు, 2019 కావచ్చు, 18 కావచ్చు, 2021 కావచ్చు, వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ విత్ లిటిల్ బిట్ క్లారిటీతో ఆన్సర్స్ కీ అయితే ఉంది. అవి ప్రీవియస్లో మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండే. సో 2023 నుంచి ఆన్లైన్ కండక్ట్ చేస్తున్నారు. 2023 నుంచి అయితే మీరు ఫాలో అవ్వచ్చు. 23 పేపర్, 24 పేపర్, 25 పేపర్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు క్లారిటీ కోసం అయితే. సో ఇవైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం లేదు, మేము రెలవెంట్ లింక్స్ ఇస్తాం డిస్క్రిప్షన్లో. ఇలా మీకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ పైన క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2023 పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం 2023 పైన క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో మనకు సంబంధించిన టెలిగ్రామ్లోకి అయితే రావడం జరుగుతుంది. టెలిగ్రామ్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం 2023 పైన క్లిక్ చేసాం కాబట్టి 2023కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఎగ్జామ్ అనేది ఏ సబ్జెక్ట్కి అయితే అప్లై చేయడం లేదో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అంటూ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. బయాలజికల్ సైన్సెస్ అని అయితే ఇవ్వడం జరిగింది. బయాలజికల్ సైన్స్ ఎవరైతే అప్లై చేయడం జరిగిందో వారికి ఎగ్జామ్ అనేది 14th జూన్ 2023లో అయితే కండక్ట్ చేశారు లాస్ట్ ఇయర్. సో దానికి సంబంధించిన కంప్లీట్ క్వశ్చన్ పేపర్ నాట్ లాస్ట్ ఇయర్, ఇది 2023కి సంబంధించిన పేపర్. ఇది 2023లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇది 2023లో బయాలజికల్ సైన్స్ 2023లోనే. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు 2023 ఫిజికల్ సైన్స్. తర్వాత మీరు అనదర్ పేపర్స్ కూడా చూడొచ్చు. నాట్ ఓన్లీ సో మెనీ హస్బెండ్స్ మళ్ళీ టెలిగ్రామ్లోకి వచ్చేసి సార్ క్వశ్చన్ పేపర్స్ అంటూ కామెంట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్స్ అంటూ కామెంట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిలవెంట్ లింక్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఇంగ్లీష్ పేపర్, ఇలా అన్ని పేపర్స్. ఇది 2024 పేపరు. సో మీకు 2024 వద్దు వేరేది కావాలి అనుకున్నారనుకోండి, లింక్ అనేది ఇక్కడే ఇవ్వడం జరిగింది. 2025 కావాలంటే 2025 ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు రాగానే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఫస్ట్. ఇలా క్లిక్ చేసి ఇది డౌన్లోడ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లైవ్లో చూస్తున్నారు మీరు. ఈ విధంగా కొంత టైం అయితే పడుతుంది. 4 MB అయింది, 5 MB అయింది. సో మనకు 8 MB ఉంది కాబట్టి ఆ ఫైల్ డౌన్లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఈ విధంగా ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2025కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఇవి. టోటల్ క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, వాట్ ఎవర్ ఏవైతే ఉంటాయో అవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. లాస్ట్ ఇయర్కి సంబంధించినవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సో ప్రిపరేషన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ మేము 2 సెషన్స్ 3 సెషన్స్ వీడియో కూడా చేసాము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్ సంబంధించి. ఈ ఇయర్ కూడా మేము చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. మనకు ఫస్ట్ జూలైలో ఉంది కాబట్టి బిఫోర్ 1 వీక్ ఏదైతే ఉంటుందో మేము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేస్తూ మీకు అప్డేట్స్ ఇస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.